పడుతున్నారో వాటన్నిటినీ జరగనివ్వండి నాయన. వాటన్నిటిని నీ ప్రజలకు మీరు అనుగ్రహించండి ప్రభా. వారి జీవితాల్లో నీ కృపను దయచేయండి. మరి ముఖ్యంగా ఎవరైతే ఈరోజు నాయన మానసికమైన, శారీరకమైన, ఆత్మీయమైన సోమరితనంతో బాధపడుతున్నారో, యాక్టివ్గా ఉండలేకపోవడం, ఆత్మలో చురుకుగా ఉండలేకపోవడం, ఫిజికల్గా చురుకుగా ఉండలేకపోవడం, ఆలోచనలలో చురుకుగా ఉండలేకపోవడం చేత బాధపడుతున్నారు ప్రభా, మీరు వారిని కనికరించండి. ఈరోజు ప్రార్థిస్తున్నాం దేవా, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అన్నావు. మీరు మాకిచ్చిన ఆత్మ చురుకుగా ఉండడానికి నాయన, సోమరితనము పని చేయడానికి, బద్ధకము పని చేయడానికి మా జీవితంలో అవకాశం లేదు. నీ కృప, నీ పరిశుద్ధాత్మ పని చేయడానికి మీరు మాకు అవకాశాన్ని కలిగించారు. కాబట్టి ఎవరి జీవితాల్లో అయితే ఈ యొక్క సోమరితనం పనిచేస్తుందో, అది వారి ఆలోచనలోనే కావచ్చు, వారి యొక్క ఆరోగ్యంలో కావచ్చు, వారి ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఎవరైతే లేజీగా ఉంటున్నారో వారికి యేసు నామములో విడుదల దయచేయండి. ఈరోజు ప్రార్థిస్తున్నాం నీ ప్రేరేపణ చొప్పున ఆ సోమరితనపు కలిగిన ఆత్మ వెళ్ళిపోవాలి. యేసు నామములో చురుకుగా ఉండినట్లుగా మీరు వారిని దీవించండి ప్రభా. ఆత్మీయంగా చురుకుగా ఉండగలగాలి, ఫిజికల్గా చురుకుగా ఉండగలగాలి, యాక్టివ్గా ఉండగలగాలి. ప్రతి డ్రౌజీనెస్ని యేసు నామములో క్యాన్సల్ చేస్తున్నాను. ప్రతి ఒత్తిడిని యేసు నామములో గద్దించి వెళ్ళగొడుతున్నాను. వెళ్ళిపోయి యేసు నామములో ప్రభా, నీ ప్రజల్ని మీరు తాకండి, నీ ప్రజల్ని మీరు తాకండి, నీ ప్రజల్ని మీరు తాకండి. మీరు స్వస్థపరచండి యేసు నామములో, స్వస్థపరచండి యేసు నామములో. ఇప్పుడే దైవికమైన స్వస్థత యేసు నామములో కలుగునుగాక. నీ విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ఎవరెవరైతే ప్రభా ఈ ప్రార్థన వింటున్నారో, ఏకీభవిస్తున్నారో, వారికి యేసు నామములో విడుదల కలుగునుగాక, కలుగునుగాక. ఎక్కడ ఉన్న యేసు నామములో ఇప్పుడే వారికి విడుదల కలుగునుగాక. నీ కృప వారికి దయచేయండి. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడవుతాడన్నావు. బద్ధకస్తుని ఇల్లు పెంట కుప్పగా మారుతుందన్నావు. అట్టి ఆత్మ యేసు నామములో గద్దించి వెళ్ళగొడుతున్నాను. నీ కృపతో నింపు నాయన, నీ కృపతో నింపు నాయన. ఈ ఉదయకాలం ఒక ప్రత్యేకమైన దయతో నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం చూస్తూనే 8వ నెలలో 2వ వారంలోకి వచ్చేసాం. రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. జెఫన్యాలో చెప్పినట్లుగా దేవుడు వాక్యము, దినములు పొట్టువలే ఎగిరిపోతున్నాయి. వేగంగా వేగంగా చాలా క్విక్గా ఇలా అయిపోతున్నాయి డేస్. అంతే, పోయిన వారం మనం వచ్చాం, మళ్ళీ వెంటనే ఎమ్మటే వారం వచ్చేసినట్టు అనిపించింది. మంత్స్ ఇలా అయిపోతున్నాయి, సంవత్సరాలు ఇలా అయిపోతున్నాయి. సో ఎందుకు ఇంత వేగంగా వెళ్ళిపోతున్నాయి? ఎందుకంటే దేవుని కార్యాలు త్వరపెట్టబడ్డాయి కాబట్టి. దేవుని యొక్క రాకడకు సంఘము సిద్ధపడాలి కాబట్టి, దేవుని వాగ్దానాలన్నీ కూడా త్వరగా నెరవేరాలి కాబట్టి. సో కనుక డేస్ అనేవి ఏం జరుగుతున్నాయి అంటే త్వరపెట్టబడి అలా వేగంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి నీకున్న ఈ సమయాన్ని వ్యర్థపరచుకోవద్దని బైబిల్ చెబుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మీరు చదివినప్పుడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవుడు మీకు ఇచ్చిన యొక్క సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి అన్నాడు ఆయన. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వకుండా, ఇవ్వబడిన సమయాన్ని రేపటి కోసం ఏదో కలలుగంటూ ఈరోజు నీ ఎదుట ఉన్న మంచి సమయాన్ని వ్యర్థపరచుకోవద్దని ప్రభు వాక్యం చెప్తుంది. ఓకే, రేపటి కోసం నిరీక్షించండి, రేపటి కోసం మంచిని ఎక్స్పెక్ట్ చేయండి, రేపటి కోసం మంచి జరుగుతుందని ప్రార్థించండి, విశ్వసించండి. కానీ ఈరోజు నువ్వు సోమరిగా ఉండడానికి వీల్లేదు. ఈరోజు నువ్వు లేజీగా ఉండి నీకు ఇచ్చిన ఈ రోజుని వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇదే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయం అనుకూల సమయం, నువ్వు ఉపయోగించుకోగలిగిన సమయం. టైం నీ చేతిలో ఉంది, అవకాశాలు నీ చేతిలో ఉన్నాయి, నువ్వు అనుకున్నవి చేసేటువంటి భాగ్యము ఇప్పుడు ప్రస్తుతానికి నీ చేతిలో ఉంది.
రేపటి దినము మన మన చేతిలో లేదు. రేపు ఏం జరుగునో మనకు మంచి జరగాలని ఆలోచిస్తాం, మంచి జరుగుతుందని మనం ఉద్దేశిస్తాం, కానీ రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు కనుక రేపటి కోసం నువ్వు ఆలోచించకన్నాడు దేవుడు. అందుకని ఈరోజు ఏం జరగాలో దాని కొరకు ఆలోచించి నీవు చెయ్యవలసిన దాన్ని ఈరోజు చేస్తే రేపటి దినం భాగ్యంగా నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. నెక్స్ట్ వీక్ చూద్దాం, నెక్స్ట్ మంత్ చూద్దాం, నెక్స్ట్ ఇయర్ చూద్దాం కాదు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు, ఈరోజు నేను మ్యాక్సిమం ఆ డేని ఉపయోగించుకోగలగాలి. ఆ రోజుని మ్యాక్సిమం నేను యూటిలైజ్ చేసుకోగలగాలి. దుర్వినియోగపరుచుకోనకుండా సద్వినియోగపరుచుకొని నేను దేవునిలో ఎదగాలి, ప్రార్థనలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, మంచి పనులు చేయాలి. అది దేవుడు నా కోసం అపాయింట్ చేసిన పనులు నేను నిర్వహించాలని మనం అందరం కూడా ఆశపడాలి, ముందుకెళ్ళాలి. దేవుడు మహిమగలను గాక. బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్దాం. అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసినట్లయితే బైబిల్లో మొట్టమొదటి వాగ్దానము దేవుని చేత నరునికి ఇవ్వబడినది. మొట్టమొదటి ఆజ్ఞ, నీవు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. మనకు కనబడుతుంది ఏవైనా తినొచ్చును, అన్నీ తినడానికి నేను అవకాశం ఇచ్చాను. 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడింది, అన్నీ తిను, నీకు చెప్పిన చెట్లన్నిటిలో ఫలాలను, కూరగాయలను, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఈట్. దేవుడు అప్పుడు వెజిటేషనే ఇచ్చాడు మానవునికి, వెజిటేరియన్గానే దేవుడు సృష్టించాడు. జలప్రలయం తర్వాత నాన్ వెజిటేరియన్స్గా ప్రజలు మారారు. అంతకుముందు అందరూ వెజిటేబుల్ తినేవారుగానే దేవుడు సృష్టించాడు. అందుకే మన బాడీ చూడండి, అందుకే డాక్టర్స్ వెజిటేబుల్స్ తినండి అంటూ ఉంటారు. సో అఫ్కోర్స్ నాన్ వెజ్ తినడానికి వాళ్ళు ఏమి అగెన్స్ట్ కాదు, దాన్ని లిమిట్గా వాడండి అంటున్నారు. సో దేవుడు మానవుని సృష్టించినప్పుడు అన్నీ తినమని చెప్పాడు, కానీ ఒక ఫ్రూట్ని మాత్రం ఫార్బిడన్, దేవుడు దాన్ని నిషేధించాడు, దాన్ని తినద్దని చెప్పి ఆజ్ఞాపించాడు. చెయ్యొద్దు అన్నదే చేయడానికి మనకు ఆతృత ఎక్కువ, చెయ్యండి అన్న పని అసలే చేయబుద్ధి కాదు మనకి. సో కనుక దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని చేసి వారు దోషులుగాను పాపులుగాను పడిపోయిన వారిగా మనకు బైబిల్లో కనబడుతుంది. అయితే దయాళుడైన తండ్రి వారికి ఒక వాగ్దానం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో, నీకును ఆమెకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడిమను పట్టెదవు. సో ఇక్కడ మాట్లాడుతున్నాడు, స్త్రీ నువ్వు ఎందుకు ఇలా చేశావు, నీ భర్తకు నువ్వు ఎందుకు పండ్లు ఇచ్చావు అని అడిగితే, ఈ సర్పమే నన్ను మోసపుచ్చినది అని ఆమె చెప్పినప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు అంటున్నాడు ఆ సర్పముతో, నీవు ఇది చేసినందున నీవు భూజంతువులన్నిటిలో శపించబడిన దానవై పొట్టతో ప్రాకుచు మన్ను తిన్నదు అని చెప్పినప్పుడు అది ఫిజికల్గా పాముకు దేవుడు పెట్టిన శాపాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు దాని వెనక పనిచేస్తున్న ఈవిల్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఒక చెడ్డ ఆత్మ ఏదైతే ఉందో, ఒక సాతాను అనబడినటువంటి ఒక దుష్టశక్తి ఏదైతే ఉందో, ఇప్పుడు దానికి దేవుడు చెప్తున్నాడు, ఏదైతే నువ్వు ఏ స్త్రీని మోసగించావో అదే స్త్రీని నేను మరలా వాడుకోబోతున్నాను. అదే స్త్రీ గర్భమున మెస్సయ్య పుట్టబోతున్నాడు. అదే స్త్రీ గర్భమున దేవుని కుమారుడు రాబోతున్నాడు. వచ్చి నీ తలను చితగ్గొట్టబోతున్నాడు, నీ అధికారాన్ని రద్దు చేయబోతున్నాడు, నీ ఆటలు సాగకుండా చేయగలిగిన వాడు, నీ శక్తిని కంట్రోల్ చేయగలిగిన వాడు, నిన్ను నాశనము చేయగలిగిన వాడు, నిన్ను తన మాటతోనే కంట్రోల్ చేసేటువంటి కుమారుడు రాబోతున్నాడని దేవుడిచ్చిన వాగ్దానం మనకు కనబడుతుంది. హల్లెలూయా, చెప్పాలి గడికి హల్లెలూయా. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఫస్ట్ జాన్ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 8. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదవండి, అందరికీ అవసరమైన వాక్యము, చదవాల్సిన వాక్యం. చదువుదామా? అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. పాపమునకు కర్త, పాపాన్ని ప్రేరేపిస్తున్నవాడు, పాపము చెయ్యమని చెప్తున్నవాడు మొదటి నుండి దేవుడు కాదు, అపవాది. కాబట్టి పాపము చేయునప్పుడు నువ్వు ఎవరి సంబంధిగా మారుతున్నావు? అపవాది సంబంధిగా మారుతున్నావు. అయితే అపవాది యొక్క క్రియలేమిటి? పాపము చేయడము, పాపమును ప్రేరేపించడము, పాపము అధికారముగా మార్చడం, పాపం వల్ల మనిషిని కంట్రోల్ చేయడం. అయితే
అపవాది క్రియలను లయపరుచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు? అపవాది క్రియలను లయపరచుటకు. అంటే ఏం చేయటకు? నాశనం చేయుటకు. చెప్పాలి గట్టిగా. ఇంత మెల్లిగా చెప్పకండి, గట్టిగా చెప్పండి, పర్లేదు. అపవాది క్రియలను జీవితాల్లో పని చేయకుండా, వ్యక్తులలో పని చేయకుండా, మనస్సుల్లో పని చేయకుండా, హృదయంలో పని చేయకుండా రద్దు చేయడానికి వచ్చాడు ఆయన. నాశనం చేయడానికి వచ్చాడు ఆయన. బైబిల్ చెప్పాడు కదా, ఆయన వచ్చి వాని తలను చితగ్గొట్టును. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంటే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మీరు గమనించినప్పుడు 13 నుంచి 15 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 15 వచనాల్లో ఏం రాయబడి ఉందంటే, దేవుని కుమారుడైన యేసు ప్రభు తాను శిలువ మరణము పొందినందున, కేవలము శిలువ మరణం మాత్రమే కాదు కానీ ఆయన మరణం ద్వారా జరిగినటువంటి మనకు వ్యతిరేకంగా, మన మీద రుణముగా, మన మీద అప్పుగా ఉన్నటువంటి ధర్మశాస్త్రమును, దాని శాపమును శిలువకు మేకులతో కొట్టి దాన్ని ఏం చేశాడట? మనకు విరోధంగా, అడ్డుగా లేకుండా దాన్ని ఎత్తిపడేశాడు. చదువుతారా ఏముంది అక్కడ? 13వ వచనం నుండి 15వ వచనం కలిపి ఉంటుంది. కొలసి 2:13 చదవాలి. కొంచెం గట్టి చదవండి అమ్మా. అపరాధముల వలనను. ఇప్పుడు చెప్పండి, అపరాధములు ఎవరు ప్రేరేపిస్తున్నాడు? సాతాను. పాపం ఎవరు ప్రేరేపిస్తున్నాడు? అపవాది యొక్క క్రియనే పాపము కదా. సో ఈ పాపము చేత ప్రేరేపించబడి అపరాధులుగా మార్చబడిన ప్రతివారు ఏమయ్యారు? చచ్చిపోయారు. అందుకే అపరాధముల చేతను శరీరమందు సున్నతి పొందక యుండుట చేతను మృతులై ఉండగా రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిపైన మనకు వ్యతిరేకంగా రాయబడిన రాతను తుడిచివేశాడట దేవుడు. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా, నీ రాత ఇంతే అని ఎవడని అన్నాడా? నీ బతికింతే, నీ రాత ఇంతే, ఇక నువ్వు ఇంతే అని ఎవడైనా ఆ పత్రం మీద రాశాడా? గుర్తుపెట్టుకో, ప్రభు అంటున్నాడు, సిలువ మీద ఆయన చచ్చిపోయినప్పుడు నీకు వ్యతిరేకంగా రాయబడిన రాతలను తుడిచివేశాడు తన చేతితో. చెప్తారు అందరూ, నాకు వ్యతిరేకంగా. చేసుకోండి గుండెల మీద చేతులు. చెప్పండి గడిగా. రాయబడిన, పలకబడిన, నిర్ణయించబడిన ప్రతి రాతలను, మాటలను యేసు ప్రభు సిలువలో కొట్టిపడేశాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? ఎవరైనా వచ్చి నీ బతికింతే, నీ రాతింతే, నువ్వు అంతే అన్నాడు అనుకో, అప్పుడేం వాక్యం జ్ఞాపకం చేసుకో? ఆల్రెడీ నా రాతను తారుమారు చేసేసాడు ఆయన. హల్లెలూయా. మేరా నసీబ్ మే ఐసీ లిఖా గయా హే, ఐసా హే నీ రాత అన్నాడు అనుకో, ఈ రాతను ఆయన వాషౌట్ చేసి పడేశాడు. ఇప్పుడు కొత్త సృష్టిని నాలో ప్రారంభించాడు, కొత్త జీవితాన్ని నాలో ప్రారంభించాడు, కొత్త కార్యాలని దేవుడు నాలో ప్రారంభించాడు. అవునా? చెప్పండి, మీ పక్క వారికి చేయించి కొత్త జీవితం స్టార్ట్ అయింది మన కేసులో అని చెప్పండి. ఇది యాక్చువల్లీ బైబిల్ చెప్పిన మాటని నేనేం కొత్తగా చెప్పట్లేదు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, క్రొత్త వ్యక్తులుగా ప్రభు మనల్ని మార్చాడు. పాతవి గతించాను, పాత రాతలు, బాతలు, భాషలు, మాటలు అన్నీ గతించాను, ఖతం హో గయా, నయా సీజన్ షురూ హై. హల్లెలూయా. కొత్త కాలం ప్రారంభించగలిగిన వాడు. అందుకే నాడు నీకు విరోధముగా వ్రాయబడినటువంటి వ్రాతను తన చేతితో తుడిచివేసి, తర్వాత ఏముంది? మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తిపడేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని ఓరి సచ్చినోడా అన్నోడనే ఈరోజు బతికించిన వాడిగా మార్చేశాడు. హల్లెలూయా. అడ్డాలు లేవు,
చేవిరాతలు లేవు, నిర్ణయాలు లేవు, ఏమీ లేవు, ఎత్తిపడేశాడు. అంటున్నాడు ఇప్పుడు నీవు బ్రతికిన వాడు, ఎందుకంటే నేను బ్రతికిస్తున్నాను కాబట్టి. నేను అప్పుడు సచ్చినోడు ఇప్పుడు బతికినోడు అని అర్థం అనమాట. నెక్స్ట్, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు. ఇప్పుడు ఇక్కడ ఒక టెర్మినాలజీ, ఒక పదజాలను వాడిన విధానం గమనిస్తే, రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు తమ శత్రువులు అనబడినటువంటి వారితో యుద్ధం చేసి వారిని లోపరుచుకొని జయించినప్పుడు ఆ రాజుని వారి యొక్క ప్రముఖులను ఏం చేస్తారంటే వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను తీసేసి వాళ్ళు నిరాయుధులుగా, అంటే ఓడిపోయారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఎత్తిపడేసి ఏం చేస్తారు, వాళ్ళ చేతులను కట్టి వీళ్ళ రథాలకు కట్టుకొని వీళ్ళ గుర్రాలకు కట్టుకొని తిరిగి వీళ్ళ సిటీకి వస్తారనమాట. వీళ్ళ రాజనగరంలో ప్రవేశిస్తారు. అప్పుడు రాజుగారు యుద్ధంలో గెలిచి శత్రువులను ఓడించి వారిని నిరాయుధులుగా చేసి విజయోత్సవము చేత ఊరేగింపు చేసుకుంటూ ఎక్కడికి వస్తున్నారు, తమ నగరంలోకి వస్తున్నారని తమ నగర ప్రజలందరూ ఏం చేస్తుంటారు, ఇరుపక్కల నిలబడి వారి మీద పూలు చల్లుతూ వారిని సాదరంగా ఆహ్వానిస్తూ రాజుకి జయము, రాజుకి జయము, ఎందుకంటే రాజు గెలిచాడు, శత్రువుల్ని ఓడగొట్టాడు అని విజయోత్సవంగా ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకప్పుడు మన మీద అధికారిగా ఉన్నవాడు, ఒకప్పుడు మన మీద ప్రభువుగా ఉన్నవాడు, ఒకప్పుడు మన మీద శక్తిమంతుడిగా పనిచేసిన వాడిని ఈరోజు ప్రభు శిలువ రక్తము చేత వాడిని ఓడించి నిరాయుధుడిగా చేసి పడేశాడట. వాడిని బాహాటముగా పట్టి విజయోత్సవముగా తీసుకొని ఊరేగింపుగా తీసుకొని వచ్చాడు. చెప్తున్నాడు, నేను మీ పక్షమును యుద్ధము చేసి పోరాడాను, మనం గెలిచాం, నేను గెలిచాను, మిమ్మల్ని గెలిపించాను, వాడు ఓడిపోయాడు, ఇక వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. చూడండి, వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా లేవు. హల్లెలూయా, చెప్పండి ఇక్కడ హల్లెలూయా. ఇదండి యేసు ప్రభు మనకు సిలువలో ఇచ్చిన విజయం. సిలువలో ఇచ్చిన విజయం ఇది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీ మీద శత్రువు గెలవడం కాదు, నీ మీద పాపం గెలవడం కాదు, నీ మీద బలహీనత గెలవడం కాదు, నీ మీద అనుమానము అవమానము గెలవడం కాదు. దేవుడు ఏ గెలుపు నీకు ఇచ్చాడో దాన్ని నువ్వు అనుభవించాలి. ఆయన ఏ విజయాన్ని నీ కొరకు సిద్ధపరిచాడో దాన్ని నువ్వు ఆనందించాలి. అది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని మీ జీవితంలో ఏది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో దాంతో కాంప్రమైజ్ కాకండి. ఫస్ట్ పాయింట్, ఒకవేళ పాపం ఇబ్బంది పెడుతుంది అనుకుందాం, బలహీనతలు ఇబ్బంది పెడుతున్నాయి, లేకపోతే ఏదన్నా పోరాటాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఎవరితో అన్నా మీకు మనస్పర్ధలు ఇబ్బంది పెడుతున్నాయి. బైబిల్ ఏం చెప్పాడు, ఫస్ట్ పోయి మనకు క్షమించమన్నాడు. ఎందుకంటే నీ కాలుకి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, లేకపోతే నీ కాళ్ళలోకి ఏదైనా చిన్న గాజు పెంకో చిన్న పుల్లనో కాళ్ళలోకి వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా నడవలేవు, అది నేను ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని క్లియర్ చేసుకోవాలి. ప్రభు కూడా ఏం చెప్పాడంటే బలహీనతల చేత, సమస్యల చేత నీకు సమాధానం కాంప్రమైజ్ అవుతే రాదు. నీ ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఒక విషయంలో బలహీనుడు అయిపోయావు, నీ బలహీనుడే కదా అని కాంప్రమైజ్ అయిపోతే నీకు సమాధానం కలగదు. నిన్ను ఇబ్బంది పెడుతున్న దాన్ని నువ్వు జయించినప్పుడే నీకు శాశ్వతమైన సమాధానం కలుగుతుంది. అందుకే చాలాసార్లు డాక్టర్లు 2-3 రోజులు మెడిసిన్ ఇచ్చాక ఏమైనా తేడా ఉంటే కొంచెం స్కానింగ్ చేయించుకురండి అంటాడు. ఎందుకంటే ఇది మామూలు మెడిసిన్ ఇచ్చాము తగ్గలేదు అంటే ఏదో ఇంకా దీనికంటే కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉందేమో లోపల, ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో, లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందేమో. ఎందుకు, ఇది మామూలు మందులకు లొంగడం లేదంటే ఇంకేదో పెద్ద సమస్య ఉన్నట్టుంది. నేను అంటున్నాను, సమస్యతో మీరు మీ కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ కొన్ని బలహీనతలో సమస్యలో ఉన్నప్పుడు మీరు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారనుకోండి, సమాధానం కలగదు మీకు. శత్రువుని ఓడిస్తేనే నీకు సమాధానం కలుగుతుంది. యేసు ప్రభు కేవలం సమాధానం ఇచ్చానని చెప్పి కూర్చోలేదు, శత్రువుని నిరాయుధుడిగా చేశాడు. ఆయన పోరాడి శత్రువుని నిరాయుధుడిగా చేశాడు, అపవాది క్రియలను లయపరిచాడు, తన ప్రజలకు సమాధానాన్ని ప్రకటించాడు. ఆయన మనకు కూడా అంతే. మనం ఏ విషయాల్లో పోరాడుతున్న దానిలో జయం కలగాలి, కలిగినప్పుడు అనుభవిస్తావు అన్నమాట. అప్పుడు నువ్వు నెమ్మదిగా ఉంటావు, నీ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది.
నీ జీవితం నెమ్మదిగా ఉంటుంది. బైబిల్లో కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను త్వరగా. అందరూ వినడానికి ఇష్టంగానే ఉన్నారా? చేతులు పైకెత్తని గడిగా చెప్పండి హల్లెలూయా. ఒక చెయ్యి లేసింది ఏంటండి, మరో చెయ్యిని ఏం చేశారండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ గమనించండి, కొన్ని ఉదాహరణలు మీకు త్వరగా చెప్తాను. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే సాతాను నీ కాళ్ళ క్రింద త్రొక్కబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం ఏమి రాయబడింది? శీఘ్రముగా సాతానుని దేవుడు మీ పాదముల క్రింద కాళ్ళ క్రింద చితుగా ద్రొక్కించును. చదువుతారా? 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుగా దొక్కించును. సో దేవుడు సమాధానాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు? సాతానుని మన కాళ్ళ క్రింద చితక తొక్కించుట ద్వారా సమాధానాన్ని స్థాపించాడు ఆయన. సో చితక దొక్కడం ద్వారా ఏం కలుగుతుంది అంటే నీకు విరోధంగా, నీకు వ్యతిరేకంగా ఉన్నవి ఏం చేయబడాలి? అణపబడాలి, అణిచివేయబడాలి, త్రొక్కివేయబడాలి, ఓడిపోవాలి. అప్పుడే సమాధానం నీ జీవితంలో కొనసాగుతుంది. అయితే బైబిల్లో కొందరు జీవితాల్లో అలాంటి గొప్ప అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఎందరో ఉన్నారు, కానీ కొంతమంది ఉదాహరణకి కొన్ని విషయాలు మీ మధ్యలో తీసుకొని వస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం. అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయండి. ఫస్ట్ శామ్యూయల్ అందరూ కూడా ఓపెన్ చేయాలి. చాప్టర్ 7లోకి వెళ్దాం, 7వ అధ్యాయంలోకి. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరు అంటే శామ్యూయల్. శామ్యూయల్ కనబడుతున్నాడు. సమూయేలు ప్రవక్త లేట్గా పుట్టాడు, కానీ మంచి గొప్ప ప్రవక్త పుట్టాడు. ప్రార్థనల ద్వారా పొందుకున్నది హన్నా, మ్రొక్కుబడుల ద్వారా పొందుకున్నది, నిరీక్షణతో విశ్వాసముతో దేవుని యొద్ద నుండి బహుమానాన్ని పొందింది. దేవుడు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేయటం ద్వారా హన్నా జీవితంలో గొప్ప మార్పును తెచ్చాడు. హన్నా జీవితంలో కేవలం కొడుకు కుమారుడు కడగడం కదా, ఆమె స్వభావంలో చేంజ్ వచ్చింది, ఆమె ఆలోచనలో చేంజ్ వచ్చింది, ఆమె ప్రవర్తనలో చేంజ్ వచ్చింది. దేవుడు కొన్ని అద్భుతాలు మన జీవితంలో ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటంటే మనలో రావాల్సిన మార్పును ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ మార్పు వచ్చిన క్షణమే నీలో ఆటోమేటిక్గా మెరాకల్ రావడానికి డోర్ ఓపెన్ చేస్తుంది. సో ఎంతో కాలంగా ఎదురు చూసిన కుమారుడు ఆవిడ జీవితంలో హన్నా ఎల్కానా జీవితంలో వారు కలిగినప్పుడు ఆ పుట్టిన బాబు దేవుని స్వరము వినేవాడిగా మారాడు. అంతకుముందు యాజకులు ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు యాజకులు ఉన్నారు, ఆయన తర్వాత కూడా నాయకులు ఉన్నారు, కానీ దేవుడు ఎవరితో మాట్లాడతలేడు. ఆ టైంలో యెహోవా వాక్కు ప్రజలకు దొరుకుట అరుదు, ప్రత్యక్షం అవ్వడం లేదు, దేవుడు మాట్లాడతలేదు. కారణం ప్రజలు అనుకూలమైన వారు లేరు, వినేవారు లేరు, శ్రద్ధ కలిగి దేవుణ్ణి వెతికేవారు లేరు, మాట్లాడతలేడు. కానీ ఎప్పుడైతే సమూయేలు పుట్టాడో, పెరిగాడో, ఇక దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే సమూయేలు అనుకూలంగా దేవుని స్వరాన్ని వినడానికి, దేవుడికి అనుకూలంగా సమూయేలు జీవించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ సమూయేలు కోసం బైబిల్ ఏం రాయబడింది? 7వ అధ్యాయము 13వ వచనం చదవాలి త్వరగా. మగవాళ్ళలో నుంచి చదవండి గట్టిగా. ఇలాగున ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలీయుల సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయి సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. సింపుల్గా మీకు అర్థమైన భాషలో చెప్తాను. సమూయేలు ఉన్నంత వరకు ఫిలిష్తీయులు ఏమయ్యారు? అణపబడ్డారు. చెప్పాలి గట్టిగా. వీళ్ళు లాస్ట్ వర్డ్ చెప్పారు, ఫస్ట్ నుంచి చెప్పండి. మీరు చెప్పట్లేదు, ఇంకొకసారి. సమూయేలు అక్కడ ఉన్నంత వరకు ఫిలిష్తీయులు ఏమయ్యారు? సింపుల్గా చెప్పాలంటే ఫిలిష్తీయులు అనబడిన వారు, పాలస్తైన్ ఇస్ డిఫరెంట్, ఫిలిష్తీయులు ఇస్ డిఫరెంట్. సో గమనించండి, ఈ ఫిలిష్తీయులు అనబడిన వారు సమూయేలు ఉన్నంత వరకు అణపబడే ఉన్నారంట. సమూయేలు యుద్ధం చేసినోడు కాదు, సమూయేలు కత్తి పట్టుకొని తిరిగినోడు కాదు, సమూయేలు ఎప్పుడు ఒక సైన్యాన్ని మెయింటైన్ చేసినోడు కాదు, సమూయేలు దగ్గర రథాలు కానీ గుర్రాలు కానీ కనబడలేదు. మీరు గమనించండి. కానీ సమూయేలు ఉన్నంత వరకు ఫిలిష్తీయులు అలా పడున్నారు అంతే.
ఇట్లా ఉన్నారు భయ అంతే. ఏవి నేను అంటున్నాను, నీ ప్రెజెన్స్ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు పాడవలసిన అవసరం లేదు, నువ్వేదో ప్రత్యేకమైన యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఒకవేళ సమూయేలు వంటి వానిగా మారితే నీ ఉంటే చాలు, శత్రువులు అలా పడి ఉంటారు అంతే. వెళ్ళలేరానికి ఎంతటి గొప్ప దైవ సన్నిధిని సమూయేలు క్యారీ చేస్తున్నాడంటే, దేవుని అభిషేకాన్ని ఆయన మోస్తున్నాడంటే, సమూయేలు ఉన్నందుకు ఫిలిస్తీన్లు లేగలేకపోయారట. దట్ వాజ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చూడండి. ఎందుచేత సమూయేలు ఉన్నందుకు ఫిలిస్తీన్లు అణపబడిన వారయ్యారంటే, సమూయేలు ప్రార్థించే వ్యక్తి కాబట్టి. చెప్పండి గట్టిగా. యుద్ధానికి కాలు దూసేవాడు కాదు. ఏలీ కుమారులు ఉన్నారు, సమూయేలు కంటే కొంచెం పెద్దవాళ్ళే వయసులో. వీడికి ప్రార్థన లేదు, పోరాటమే. ఎంతసేపు యుద్ధానికి కాలు దూవడం ఇష్టపడుతున్నారు. వానికి బైబిల్లో రూల్స్ తెలుసు, వాళ్ళకు బైబిల్లో చట్టాలు తెలుసు, బైబిల్లో సిస్టమ్ తెలుసు. యుద్ధంలో వాళ్ళు ఓడిపోతున్నప్పుడు యెహోవా చేత యుద్ధం చేపిద్దాం అనుకున్నారు. వాళ్ళు యుద్ధంలో ఓడిపోయే సమయంలో యెహోవానే వాళ్ళ మధ్యలో తీసుకెళ్తే దేవుడే చూసుకొని వాళ్ళు చంపేస్తాడులే అని దేవుని మందసాన్ని షిలోహు నుండి తీసుకొచ్చేసారు. వాళ్ళు అక్కడ పెట్టారు. మందసాన్ని యుద్ధానికి తీసుకొని పోయినవాడు మగోళీళ్ళు. మందసం తీసుకోకపోకముందు కొంతమంది చచ్చారు, తీసుకెళ్ళాక ఇంకెక్కువ మంది చచ్చారు. అంటే దేవుడితో యుద్ధం చేపిద్దాం అనుకున్నారు వీళ్ళు. మీరు బాగా గమనించండి, చాలాసార్లు నీకు మెథడ్స్ తెలుసు, ఆ పద్ధతులు తెలుసు, ఆ విధానాలు తెలుసు. బట్ నీకు తెలవని విషయం ఏంటంటే, దేవునితో సన్నిహిత సంబంధం నీకు తెలవదు. దేవునితో నడుచుకోవడం నీకు తెలవదు. దేవుడితో గడపడం మనకు తెలవదు. దేవుడి దగ్గర మెసలడం మనకు తెలవదు. దేవుడికి అనుకూలంగా నడవడం మనకు తెలవదు. ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే పెద్ద పెద్ద స్పీచ్లు మనం ఇవ్వగలుగుతాం, కానీ ఒక్క 5 నిమిషాలు ఆయనకు అనుకూలంగా కూర్చోవడం మనకు తెలవదు, నడవడం తెలవదు. యుద్ధం చేయమంటే పెద్ద పెద్ద యుద్ధాలు నువ్వు చేయడానికి రెడీ అవుతావు. అవసరమైతే మేము మారదేతాం, ఉసుకు కిల్ కరగేతాం, ఓ కడతాం, అవసరమైతే నా ప్రాణమే పెట్టేస్తావు, ఏదో చెప్తాం డైలాగులు. కానీ యు కెనాట్ సిట్ ఇన్ హిస్ ప్రజెన్స్ ఫర్ 5 minutes. ఒక 5 నిమిషాలు కూర్చోలేని పరిస్థితి. అందుకనే ఒకవేళ నువ్వు గెలిచినా తాత్కాలికమైన విజయాన్ని సంపాదిస్తావే తప్ప శాశ్వతమైన విజయాన్ని సంపాదించలేవు. సమూయేలు పోరాడిన వాడు కాదు, యుద్ధాలు ఉన్న చేతిలో పట్టుకొని తిరిగినవాడు కాదు, ఎప్పుడు కత్తి చేతిలో పట్టుకొని తిరిగినవాడు కాదు, యుద్ధాల కోసం ప్లాన్లు వేసినవాడు కాదు. ఒక్కటే, దేవుని దగ్గర కూర్చునేవాడు, మాట్లాడేవాడు, ప్రార్థించేవాడు. దేవుడు ఏమనుకుంటున్నాడా, దేవుని ఏమిటి ఆలోచిస్తూ ఉండేవాడు. అది ఏం తీసుకొచ్చిందంటే, దేవుని ప్రెజెన్స్ని సమూయేలు మీదకి తీసుకొని వచ్చింది. సమూయేలు తన మీద ఉన్నటువంటి అభిషేకం యొక్క సన్నిధి ఆయన ఉన్న ల్యాండ్ అంతటి మీద కూడా కవర్ చేయగలిగాడు. ఒక ప్రవక్త ఒక దేశాన్ని కవర్ చేయగలుగుతాడు. ప్రవక్త యొక్క శక్తి ఒక దేశాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఒక చిన్న గ్రూప్నో ఒక చిన్న సంఘాన్నో కాదు. సచ్ ఏ హెవీ కాల్ ఆఫ్ గాడ్. అది శక్తివంతమైన పిలుపు. సమూయేలు ఉన్న దినములన్నిటిలో ఫిలిస్తీన్లు అణపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఏమయ్యారు వాళ్ళు? అంటే చెప్పాలి, ఇంకా పదాలు ఏమైనా ఉంటే. అణపబడ్డారు, త్రొక్కబడ్డారు, డిస్ట్రాయ్ చేయబడ్డారు, లెగలేకపోయారు, కోలుకోలేకపోయారు. కారణం సమూయేలు యుద్ధం చేసినందుకు కాదు, సమూయేలు దేవునితో గడిపినందుకు. చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరుద్దాం. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి? మనం ఏం నేర్చుకోవాలండి చెప్పండి? దేవునితో గడపడము నేర్చుకోవాలి. దేవుడు ఈ పరిస్థితిని ఎలా జయించాలనుకుంటున్నాడో, ఏ రూపంలో జయించాలనుకుంటున్నాడో, ఎట్లా ఈ పరిస్థితి మీద జయాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడో అది ఆయన దగ్గర నుంచి పొందుకోవడం.
అప్పుడు సమస్య శాశ్వతంగా పరిష్కరించబడుతుంది. మనిషి పద్ధతుల్లో వెళ్తే కూడా కొన్నిసార్లు విజయం దొరుకుతుంది. కానీ బైబిల్ చెప్తుంది దుష్టునికి నెమ్మది ఉండదు. ఏముండదంటే అండి, మళ్ళీ చెప్పండి గడిగా. నెమ్మది ఉండదు అంటున్నారు. ఎవరికి ఉండదు? దుష్టునికి తాత్కాలికమైన విజయమే, శాశ్వతమైన పీస్ ఉండదు వానికి. కారణం ఎందుకంటే మానవ ప్రయత్నాలలో, సొంత అనుభవాలలో, సొంత ఆలోచనలు, ఐడియాలజీలో వెళ్తారు. కానీ సమూయేలు చూడండి, త్రొక్కబడ్డారు శత్రువులు అంతే. అట్లా ఇక మరొక మాట మీకు బైబిల్లో మరొక వ్యక్తి కోసం మీకు చూపించాలని ఆశపడుతున్నా, మరొక గ్రూప్ కోసం. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. సో అందుకనే మీరు గమనించాలి, దేవునితో గడపడం అంత చీప్ అనుకుంటారు చాలామంది. దేవునితో నడుచుకోవడము, ప్రార్థనకి వెళ్ళడము, చర్చిలో కూర్చోవడము అదేదో పెద్ద ఇది ఎప్పుడు ఉండేదిలే అని లైట్ తీసుకుంటారు. చాలామంది జీవితాల్లో ఒక టీవీ ప్రోగ్రాంకి ఉన్న వాల్యూ కూడా ఉండదు. ఆ రోజు వచ్చిన సండే స్పెషల్, సండే వచ్చిన మూవీకి ఉన్న వాల్యూ ఉండదు సంఘానికి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యెహోషువ 1:5 చెప్తున్నాడు, నీ దినములన్నిటిలో కూడా నీ శత్రువులు నీ ఎదుట నిలువజాలరు. అప్పుడప్పుడు కాదు బ్రదర్, ఏదో అలా ఇలా కాదు. నీ దినములన్నిటిలో కూడా, నీ దినములన్నిటిలో నీ శత్రువు నీ ఎదుట నిలువజాలడు. నేను అంటున్నాను, అలాంటి కృప పొందుదుముగాక. ఎలా పొందుతావు దాన్ని? మాటలతోనా, కేకలతోనా, ఆమెన్ల ద్వారా పొందుతామా? ఎలా పొందుతాం చెప్పండి? ఆయనతో గడుపుట ద్వారా పొందుదుముగాక. చెప్పండి గడిగా ఆమెన్ అని చెప్పండి. ఎవరితో గడుపుట ద్వారా? ఆయన సన్నిధిలో కూర్చుండట ద్వారా పొందుదుముగాక. హల్లెలూయా. సో రెండో పాయింట్ చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం, త్వరగా వెళ్దాం. 28వ వచనం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 8 వర్స్ నెంబర్ 28. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. చూడండి, ఇశ్రాయేలీయులు, మిద్యానీయులు, ఈ రెండు గ్రూపుల మధ్య ఒక పోరాటం ఉంది. కానీ ఇశ్రాయేలీయులు ఎట్లా అయిపోయారంటే స్ట్రాంగ్గా, గిద్యోను నాయకత్వంలో వారు స్ట్రాంగ్గా తయారయ్యారు. అందుకే ఒక్క వ్యక్తి స్ట్రాంగ్గా ఉంటే అది గొప్ప విషయం కాదు. ఒక వ్యక్తి ద్వారా అనేకులు స్ట్రాంగ్గా చేయబడాలి. నీ ఒక్కడు స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు, నీ కుటుంబం నీ ద్వారా స్ట్రాంగ్గా చేయబడాలి. సంఘము సేవకుడి ద్వారా స్ట్రాంగ్గా చేయబడాలి. నీ ద్వారా నీ కుటుంబం స్ట్రాంగ్గా చేయబడాలి. గిద్యోను కాలంలో గిద్యోనే ఓ పిరికివాడు, గిద్యోనే ప్రాణం కాపాడుకోవడానికి కూర్చున్నాడు. కానీ దేవుడు ఆయన పిలిచి అభిషేకించి ఆయన ఆత్మతో నింపి దేవుని ఏర్పాటుతో ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన సీజన్లో, ఆయన పీరియడ్లో, ఆయన టైంలో ఇశ్రాయేలీయులు స్ట్రాంగ్ అయ్యారు. వాళ్ళ ఎదుట మిద్యానీయులు అణపబడ్డారు, తలెత్తుకొనలేకపోయారు. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని జనాంగం, నిబంధన జనులు. హల్లెలూయా. కవెనెంట్ పీపుల్. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ప్రజలు, కవెనెంటల్, దేవుని యొక్క నిబంధన జనులు వాళ్ళు. ఈరోజు మనము దేవుని సంఘముగా, దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నాం. అందరూ చెప్పండి, దేవుని సంఘము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు ఏం చెప్పాడు? నా సంఘమును నేను కట్టుదును. సంఘము అన్నది మానవుని యొక్క ఐడియాలో నుండి పుట్టింది కాదు. సంఘ ఆరాధన అన్నది ఒక మానవుని యొక్క తలంపులలో నుండి కలిగినది కాదు. అది దేవుని మనసులో నుండి, హృదయములో నుండి, దేవుని ఆలోచనలో నుండి ఉద్భవించిన ఒక ఇన్స్టిట్యూషన్, ఒక కాన్స్టిట్యూషన్ అనుకుందాం, దాన్ని ఒక చట్టం అనుకుందాం. సంఘం అనేది మానవుని యొక్క తలంపు కాదు, అది దేవుని తలంపే.
నువ్వు వర్షిప్ చేయడానికి వెళ్తున్నావు, ఒక చర్చ్గా నువ్వు ఉన్నావు, ఒక చర్చ్లో ఒక మెంబర్గా ఉన్నావు, ఒక సంఘానికి నువ్వు కట్టుబడి ఉన్నావు, ఒక సంఘముగా ప్రార్థనలో పార్టిసిపేట్ చేస్తున్నావు, ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తున్నావు, సంఘ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అంటే దేవునికి అనుకూలమైన తలంపులలో, దేవుని అనుకూలమైనటువంటి ఆలోచనలో నువ్వు చేరావు. దైవ వ్యతిరేకంగా ఉన్నవాడు కాదు. చాలామంది ఆ చర్చలో ఏముందని ఇంట్లో కూడా ప్రేయర్ చేసుకుంటున్నాం అంటారు చూడండి. దే ఆర్ గోయింగ్ అగేన్స్ట్ దట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని తలంపుకు వ్యతిరేకంగా వెళ్తున్నవారు వారు. సాతాను వారిని అలా మెప్పిస్తుండొచ్చు, వాళ్ళ మనసు అలా వారిని ఒప్పించేస్తుండొచ్చు. ఏం పర్లేదు, నువ్వు ప్రేయర్ చేసుకుంటున్నావు కదా, నో ప్రాబ్లం, అఫ్ కోర్స్ యూ ప్రేయింగ్. కానీ నీ ప్రార్థనకు మూలం సంఘం, సంఘ సహవాసం. సో సంఘము ఎదుట యేసు ప్రభు చెప్పాడు, పాతాళ లోక ద్వారములు నిలువ. చదవండి అక్కడ ఏముందో, 16వ అధ్యాయం 18వ వచనంలో. చూడండి మొదటి లైన్లో ఏముంది, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట. సంఘము అనగా ఒకళ్ళ ఇద్దరా, ఎందరు? ఒకరికి మించి. ఒకరికి మించి ఎంతమంది ఉన్నది దాన్ని ఏమంటారు? చెప్పండి గట్టిగా. సంఘముని ఎవరు కడతా అన్నారు? గట్టి చెప్పండి. దేవుడు కట్టే ఇంట్లో నువ్వు ఉండాలి, అవునా కదా? దేవుడు కట్టే సభలో నువ్వు ఉండాలి, దేవుడు కట్టే ఆలోచనలో నువ్వు ఉండాలి, దేవుడు కట్టే తలంపుల్లో నువ్వు ఉండాలి, నీ సొంత తలంపుల్లో కాదు. రెండవది, దేవుడు కడుతున్న ఈ సంఘం ఎదుట ఏం నిలవజాలదు? పాతాళ లోక ద్వారములు. ఎప్పటికీ నిలుస్తాయా? అప్పుడప్పుడు నిలుస్తాయా? చెప్పాలి మీరు గడిగా. అప్పుడప్పుడు పడిపోతుంది అంట, అంతేనా? ఇది సంఘం నిలిచినంత వరకు పాతాళ లోక ద్వారం అలా పడి ఉండాల్సిందే. అలలు చెప్పండి గడిగా. సమూయేలు ఉన్నంత వరకు వాళ్ళు అలా పడి ఉన్నారు. ఇశ్రాయేలీయుల కాలంలో మిద్యానీయులు అలా పడి అనపబడి ఉన్నారు, తలలు కూడా ఎత్తుకోలేని పరిస్థితిలోకి వచ్చారు. దేవుడు చెప్తున్నాడు, సంఘము ఎదుట సాతాను యొక్క రాజ్యము నిలవజాలదు. వాని తంత్రములు, మంత్రములు, ఆలోచనలు, కుయుక్తులు, శక్తులు, ప్రభావములు దేని ఎదుట పనిచేయవు? దేవుని జీవము గల సంఘము ఎదుట పనిచేయవు. మరి సంఘం అంటే ఎవరు? మీలో ఇద్దరు ఎక్కడ ఏకీభవించి, ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవిస్తారో అదే దేవుని సంఘం. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ చాప్టర్లో చూడండి, 18వ అధ్యాయంలోకి వెళ్దాం. 18వ వచనం, 19వ వచనం మత్తయి సువార్తల నుంచి చూద్దాం. 18 త్వరగా గట్టిగా. 18ఏనా? 18 చదవండి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. చదవమ్మా. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరమందును విప్పబడును. మరియు ఇద్దరు వారు వేడుకొను దేని గూర్చి అయినను. చూడండి, ఎక్కడ నువ్వు ఏకీభవిస్తావో, ప్రార్థిస్తావో, అనుకూలంగా దేవుని ఎదుట మోకరిస్తావో, దేవుని సభగా చేర్చబడతావో, పరలోకంలో కదలికలు మొదలయ్యాయి. చెప్పండి గడిగా. మరి చెప్పండి గడిగా. ఇక్కడ సభగా కూడేది నీ చిత్తం నెరవేర్చబడ్డానికి కాదు, దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చబడ్డానికి. ఇక్కడ మనం ఏకీభవించేది దేవుని రాజ్యములో కదలికలు మొదలవుతుండగా భూమి మీద కార్యాలు జరగడం ప్రారంభమవుతున్నాయి. ఏకీభవించి ప్రార్థించి బంధించి విడుదల చేస్తే విడుదలవుతున్నాయి దేవుని కార్యాలు. దీన్ని ఏమన్నారు? దేవుని సంఘం అన్నారు. చెప్పండి, ఏమన్నారు దీన్ని? కానీ మనం ఏమంటాం? మనకొద్దు సంఘం అంటాం. వీ డోంట్ వాంట్. నేను ప్రేయర్ చేసుకున్నాను. నో. ఇద్దరు ఏకీభవించి నువ్వు సంఘముగా ఎప్పుడైతే నువ్వు గ్యాదర్ అయ్యి కంటిన్యూగా ముందుకెళ్తున్నావో నీ మీద సాతాను ఎన్నడూ విజయాన్ని పొందడని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మీలో ఒకడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని తరుముదురు అని ప్రభు చెప్పాడు. ఒక్కడు 1000 మందిని తరమగలిగితే, ఇద్దరు కలిస్తే 10,000 మందిని, ఇద్దరు కలిస్తే 2,000 మందే కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే ఒక సామెతలా అనుకోండి,
ఒక ప్రోబ్ లాగా చెప్తూ ఉన్నాడు ఆయన. ఒక్కడిగా ఉండుట కంటే ఇద్దరుగా మీరు దేవుని సహోదరులుగా మీరు కలిసినప్పుడు ఎంతటి శత్రు సమూహాన్నైనా మీరు తరమగలుగుతారని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. అది సంఘమునకున్న శక్తి. చెప్పాలి గట్టిగా. ఇక 3వ పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా సమూయేలు ఉన్న దినములలో ఫిలిష్తీయులు అణపబడ్డారు. రెండవది దేవుని ప్రజల ఎదుట, సంఘము ఎదుట శత్రువులు అనబడే మిద్యానీయులు అణపబడ్డారు. ఇక 3వ విషయంలోకి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 29, 29వ వచనం త్వరగా. ఆ కాలమున వారు ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతి క్రింద, అందరూ చెప్పండి, చేతి క్రింద అణపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. ఎక్కడట? చేతి క్రింద. ఎవరి చేతి క్రింద? ఇశ్రాయేలీయుల చేతి క్రింద అమ్మోనీయులు ఏమయ్యారు? అణపబడ్డారు. చెప్పాలి గట్టిగా. మాట్లాడరేంటండి? ఎందుకు పర్టికులర్గా చేతి క్రింద అన్న పదం ఉపయోగిస్తున్నాడు? క్యాజువల్గా వాడుంటాడులే, ఏదో సరదాగా రాసుంటాడులే, ఏదో మామూలుగా రాసుంటాడులే అనుకుంటారు. కాదు. దేవుని ఆత్మ ఎన్నడూ పొరపడడు. దేవుని ఆత్మ ఎన్నడూ తప్పు చేయించడు. అక్కడ ఆయన రాయించడానికి గల కారణం ఏమిటంటే, ఎవరి నాయకత్వంలో ఇశ్రాయేలీయుల చేతులు బలపడ్డాయి? ఎవరి నాయకత్వంలో ఇశ్రాయేలీయుల చేతులు బలపడ్డాయంటే, ఈ 3వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు ఆ పైన వచనాలలో యెహూదు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చెప్పండి ఎవరైనా. ఈ యెహూదు అనేటువంటి వ్యక్తి ఎడమ చేతి వాటం కలిగిన వాడు. మళ్ళొకసారి తీయండి, అక్షరా చదవండి, అక్కడ ఏముందో 3వ అధ్యాయంలో తీయండి. పదిహేనవ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు యెహూదును రక్షకునిగా వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అయ్యో, ఎడమ చేతి పనివాడు అంటే ఎడమ చేతి వాటం గలవాడు అని సింపుల్గా మీరు అనుకుంటాం కదా. వాస్తవం కూడా అలాగే ఉంది. జనరల్గా అందరికీ రైట్ హ్యాండ్ అనేది వాటంగా ఉంటుంది. అంటే వాడడానికి, పని చేయడానికి, దేనికైనా ఎడమ చేతి మనం వాటం ఉంటుంది. రాసేటప్పుడు కూడా రైట్ హ్యాండ్తో రాస్తాం. కొందరికి లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు. లెఫ్ట్ హ్యాండ్ వాటం ఉంటుంది. అన్ని పనులు ఎడమ చేతితో టకటక చేయగలుగుతారు. అయితే ఇక్కడ మాట్లాడుతుంది ఎడమ చేతి కేవలం వాటం కోసమే కాదు, అతను ఒక సెన్స్లో ఒక చెయ్యి మాత్రమే పని చేసేవాడు. ఒక్క చెయ్యి మాత్రమే పని చేసేది ఆయనకి. వాస్తవానికి ఫిజికల్గా ఆయన ఒక రకమైన క్రిపుల్డ్ అనమాట. ఒక రకమైన డిసబిలిటీతో ఉన్నాడు. ఒక వైకల్యం, ఒక బలహీనత అతని జీవితంలో ఉంది. కానీ వీళ్ళ శత్రువులు ఎప్పుడైతే యెహూదు ఆయన రక్షకుడుగా నియమించబడినప్పుడు వాళ్లకు ఉన్నటువంటి రాజు, శత్రువుగా ఉన్నవాడు ఎగ్లోను అనేటువంటి మోయాబీయుడైన రాజు. మహాశక్తిమంతుడు, క్రూరుడు, పైగా చాలా లావు ఉన్నవాడు, స్థూలకాయుడు అని రాయబడింది. మామూలుగా ఉన్న వ్యక్తి కాదు, మామూలుగా లావు ఉన్నవాడు కాదు, చాలా లావుగా ఉన్నవాడు. అంటే ఎక్సెసివ్ పవర్, ఆత్మీయంగా శారీరకంగా ఎంతో బలమైనటువంటి బలశాలి. గ్రీడీనెస్ అనుకుందాం, తిండిపోతూ గ్లిటరింగ్ అనుకుందాం. తిండిపోతాడో, స్వార్థపరుడు, లేకపోతే చాలా వాళ్ళ శత్రువు భయంకరుడు. వాళ్ళు పోరాడుతున్నటువంటి పోరాటం మామూలులతో కాదు, మామూలు వ్యక్తితో కాదు, చాలా స్థూలకాయులతో వాళ్ళు పోరాడుతున్నాడు. స్పిరిచువల్గా ఒక ఫోర్స్ వాళ్ళ మీద పనిచేస్తుంది. ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఆత్మీయ ఒక దుష్టశక్తి పనిచేస్తుంది. అది చాలా బలమైనటువంటి శక్తిగా పిలువబడుతుంది. అయితే
మీరు గమనించండి, యెహూదు అనేటువంటి వ్యక్తి ఈజ్ ఎ కామన్ మ్యాన్. దేవుడు అతన్ని ఎలా పిలిచాడో తెలియదు, కానీ దేవుడు ఆయన పిలిచి ఆ ఇశ్రాయేలుకు నాయకుడిగా ఎన్నుకున్నాడట ఆయనను. ఎడమ చేతి వాటం కలిగిన వాడు, ఎడం చేత్తోనే, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు తెలుసా, సెకండ్ బైబిల్లో అంటే న్యాచురల్గా ఎడం చేతి వాటం కోసం అని మాట్లాడతలేదు. ఎవరైనా ఎడం చేతితో పనిచేసేవాళ్ళు, రాసేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం నెగిటివ్ కాదు, బైబిల్ కూడా వాళ్ళ కోసం నెగిటివ్ మాట్లాడతలేదు. కానీ మాట్లాడాల్సి వచ్చిన రైట్ రాంగ్ అన్నప్పుడు, లెఫ్ట్ రైట్ అన్నప్పుడు ఒక మాటకి అర్థం ఉంటుంది కదా, దానికోసం చెప్తున్నాను. ఎడమ చేతి అంటే అర్థం ఏంటంటే లోవర్ పవర్, తక్కువ శక్తి, సబ్జ్యూట్ కావడం, కంట్రోల్లోకి రావడం. మీరు చూడండి, యాకోబు కూడా ఎడమ చేతిని పెద్దోడి మీద పెట్టాడు, కుడి చేతిని పెద్దోడి మీద పెట్టాడు. యాకోబు పిల్లల్ని దీవించేటప్పుడు, యోసేపు కుమారులను దీవించేటప్పుడు యోసేపు లేలే వీడి పెద్దోడి మీద కాబట్టి వీడి మీద పెద్ద రైట్ హ్యాండ్ పెట్టంటే, లేదు లేదు నాకు తెలుసు నా కుమారుడా నేనేం చేస్తున్నాను అని చెప్పి చిన్నవాని తల మీద రైట్ హ్యాండ్ పెట్టాడు, పెద్దవాని తల మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టాడు కదా. అంటే ఏంటిది, లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తుంది, పెద్దవానికి చిన్నవాడిని దాసునుగా చేస్తుంది. దీవించేటప్పుడు కూడా వీడికి తక్కువ దీవెనలు, వానికి ఎక్కువ దీవెనలు. ఇంకోటి బైబిల్ చెప్తుంది, లెఫ్ట్ హ్యాండెడ్, సామెతల గ్రంథంలో రాయబడి ఉంది ఏంటంటే అది బుద్ధిహీనతను సూచిస్తూ ఉంది. అంటే ఒక మానసికంగా మీరు గమనించండి, లోకంలో మనం కొన్నిసార్లు అనుకుంటాం, నాకు నత్తుందండి, నాకు మాట్లాడడం రాదు, లేకపోతే నేను చదువులేని వాడిని, లేకపోతే నేను అందరిలాగా నేను యాక్టివ్గా ఉండలేను, అందరిలో నేను కలిసిపోలేను, అందరితో పోల్చుకుంటే నాకు చాలా, నా బుర్ర యాక్టివ్గా పనిచేయదు, నేను షార్ప్గా పనిచేయలేను అనే మానవ రకమైనటువంటి బలహీనతలు మన జీవితంలో కనబడుతుంటాయి. వారిలాగా నేను మాట్లాడలేను, వారిలాగా నేను డ్రెస్ చేసుకోలేను, వాళ్ళలాగా నేను రాయలేను, వారిలాగా నేను పాడలేను, వారిలాగా చేయలేను, సో నేను అంత యాక్టివ్గా, అంటే ఒక రకమైనటువంటి బలహీనత. కొన్నిసార్లు నువ్వు ఓవర్ వెయిట్గా ఉండొచ్చు, కొన్నిసార్లు నువ్వు లావుగా ఉండొచ్చు, కొన్నిసార్లు నువ్వు మరీ బక్కగా ఉండొచ్చు, కొన్నిసార్లు నువ్వు మాట్లాడలేకపోవచ్చు, కొన్నిసార్లు నువ్వు పాడలేకపోవచ్చు, కొన్నిసార్లు నువ్వు ప్రార్థించలేకపోవచ్చు. సో మానవ బలహీనతలు మనకున్నంత మాత్రాన దేవుడు వాటిని వలన మనల్ని పక్కన పెట్టేవాడు కాదు. యెహోదు యొక్క స్టోరీ మనకేం తెలియజేస్తుందంటే, శత్రువు అతి బలాఢ్యుడు, మహాబలవంతుడు, మహాశక్తిమంతుడు, అనేక సంవత్సరములు శత్రువుడే వీళ్ళ చేత ఏం కట్టించుకున్నారంటే కప్పము కట్టించుకున్నారు, ట్యాక్స్ కలెక్ట్ చేశారు. వీళ్ళందరూ ఇశ్రాయేలు అనేక సంవత్సరాలు వేదనకు గురయ్యారు. అయితే దేవుడు ఇశ్రాయేల్ని కాపాడడానికి, శత్రువును ఓడగొట్టడానికి మహాబలాఢ్యుడైనటువంటి సంసోన్ లాంటి వాళ్ళని దేవుడు కొన్నిసార్లు వాడుకోడు. కొన్నిసార్లు శారీరకంగా బలహీనత ఉన్నా, మానసికమైన బలహీనత ఉన్నా, మనం కొన్నిసార్లు అందరితో పోలిస్తే వెనకబడిపోయి ఉన్నా, ఒకవేళ దేవునిపై నిరీక్షణను కలిగి ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, దేవుడు నన్ను వాడుకుంటాడు. చదువు లేకపోతే వాడుకుంటాడా? మాట్లాడు గట్టిగా, మాట్లాడితే చెప్పండమ్మా. అయ్యో ఈ చెప్తాను నాకు లేదండి, ఎవడు అడిగాడు నీకు చదువు కోసం? దేవుడు నిన్ను వాడుకోవాల్సి వస్తే నీ చదువు లేకపోయినా దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. బలం ఉంటేనే వాడుకుంటాడా? తెలివి ఉంటేనే వాడుకుంటాడా? బండి ఉంటేనే వాడుకుంటాడా? డబ్బు ఉంటేనే వాడుకుంటాడా? మంచి కులంలో పుడితేనే వాడుకుంటాడా? మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వాడుకుంటాడా? లేదు. బైబిల్లో ఈయన స్టోరీ చెప్తుంది ఏంటి తెలుసా? నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా పర్వాలేదు, ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, దేవుడు నిన్నుగా అంగీకరించినప్పుడు నీవు దేవుణ్ణి అంగీకరించి దేవుని కార్యాలు చూడగలుగుతావు. హల్లెలూయా. సో అందుకే అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, యెహోదు ఒక మామూలు విషయంలో, ఒక విషయంలో అవిటివాడు అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని వాడుకున్నాడు, బలంగా వాడుకున్నాడు. ఎడమ చేతి వాటం కలిగిన వాడు రాజునకు కప్పము పంపించడానికి ఈయన పంపిస్తే, రాజుకి ఏమంటారు ట్యాక్స్ ఇవ్వడానికి యెహోదుని ఇశ్రాయేలు పెద్దలు నియమించి పంపిస్తే, ఇతను వెళ్ళేటప్పుడు కుడి తొడ లోపట ఒక బెల్ట్ కట్టుకొని దానిలో ఒక చిన్న కత్తిని దాచుకొని వెళ్ళాడు. రాజుగారికి ట్యాక్స్ కట్టేసినాక రాజు ఓకే వెళ్ళిపో అన్నాడు. ఈయన వెనక్కి వెళ్ళి మళ్ళా ముందుకు వెళ్ళాడు. రాజా నేను ఒక రహస్యం నీకు చెప్పాలనుకుంటున్నా అన్నాడు. రాజు సైగ చేసి సైలెంట్గా ఉండు అని చెప్పి తన సభలో ఉన్న వారందరినీ బయటికి పంపించాడు రాజు. ఇప్పుడు అంటాడు, ఏంటి ఆ రహస్యం నాకు చెప్పాలనుకున్నావు అన్నప్పుడు, నీకు ఒక మెసేజ్ వచ్చింది దేవుడి దగ్గర నుండి అని చెప్పి తన ఎడం చేతుడు ఆ కుడి తొడ మీద ఉన్న కత్తి తీసుకొని ఏం చేశాడట, గబగబగబ పరిగెత్తుకుంటే ఆయన పొట్టలో పొడిస్తే పిడితో సహా లోపలికి వెళ్ళిపోయింది. అవిటివాడే, శత్రువు మహాబలాఢ్యుడే,
కానీ దేవుని శక్తి ఈయనను కమ్ముకున్నప్పుడు, ఈయనను ఆవరించినప్పుడు, హీ బికమ్ ఏ మైటీ వారియర్. ఆ దినమున ఇశ్రాయేలులకు రక్షణ కలగజేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇతను ఒక సాధారణమైన వ్యక్తే కదా. ఇతను అంటే రైట్ హ్యాండ్ సరిగ్గా పనిచేయట్లేదు, ఉన్న ఒక్క లెఫ్ట్ హ్యాండ్ తోటి వెళ్ళి యుద్ధం చేసి రాజును చంపి వచ్చేసాడు. వచ్చినాక ఇశ్రాయేలును నాయకులుగా చేసి యుద్ధం మీద వాళ్ళని ప్రకటించినప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయుల చేతి క్రింద అమ్మోనీయులు ఏమయ్యారు? అణపబడ్డారు. చెప్పండి, ఏ చేతులు ఇవి? అందరూ ఎప్పుడు ఎవరి చేతులు ఇవి? మాట్లాడరు ఏంటండి? ఎవరి చేతులు? గట్టి చెప్పరేంటమ్మా? ఇశ్రాయేలీయుల చేతులు. చెప్పండి గట్టిగా. ఈ చేతుల క్రింద అణపబడేటట్టుగా చేసిన చెయ్యి ఏంటిది? ఒక ఎడమ చేతి వాటం కలిగిన వాని చెయ్యి. ఒక మామూలుడు వచ్చి, ఒక వైకల్యం ఉన్నవాడు వచ్చి, ఒక మామూలు బలహీనతతో ఉన్నవాడు వచ్చి, ఒక ఫిజికల్ వీక్నెస్ ఉన్నవాడు వచ్చి ఏం చేశాడు తెలుసా? ఇందరికి చెయ్యిగా మారాడు. ఇశ్రాయేలీయులకే చెయ్యిగా మారాడు. చెప్పండి గట్టిగా చేతులెత్తి. ఈరోజు అదే కార్యం దేవుడు నీ జీవితంలో చేయనుగాక. నీవే అనేకులకు చెయ్యిగా మారుదువుగాక. అనేకులకు జయమిచ్చేవాడిగా నువ్వు మారాలి. అనేకులని నిలబెట్టగలిగిన వాడిగా మారగలగాలి. ఎడం చేతి వాటమోడు ఒక చేత్తో ఉన్నాడు, వాడేం పని చేస్తారంటే వాడే అనేకులకు చెయ్యిగా మారితే అమ్మోనీయులు ఇశ్రాయేలు చేతి కింద అణపబడ్డారు. నీ బలహీనతలను లెక్కించద్దు, దేవుని శక్తిని లెక్కబెట్టు. ప్రైజ్ ది లార్డ్. మోషేకు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడంటే, నేను అత్తివాడిని ఎట్లా మాట్లాడతాను? అప్పుడు అన్నాడు, ఏయ్ మనుష్యునకు నోరిచ్చిన వాడేవాడు? మోగవానిగాను మాట్లాడేవానిగాను సృష్టించిన వాడెవడు? నేనే కదా. నోటి కోసం నువ్వెందుకు భయపడుతున్నావు? చెవుల కోసం నువ్వెందుకు భయపడుతున్నావు? కాళ్ళ కోసం నువ్వెందుకు భయపడుతున్నావు? చేతుల కోసం నువ్వెందుకు భయపడుతున్నావు? దేవుడు నీ పక్షమందుంటే, నువ్వు దేవుని పక్షమందుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బైబిల్లోనే ద బిగ్గెస్ట్ ప్రాఫిట్గా పిలువబడిన వాడు మోషే వంటి ప్రవక్త మరి ఒకడు పుట్టలేదని బైబిలే చెప్పిందంటే అర్థం చేసుకోండి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే వంటి ప్రవక్త మరొకరు ఎవరు? నత్తుడు కదా. చెప్పండి అమ్మ గట్టిగా. అసలు మీరు దేనికి మాట్లాడతారు? మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? చెప్పండి. ఎవరైనా బ్రదర్, ఎవరైనా సిస్టర్, మీరు చెప్పండి. ఎవరైనా మీరెందుకు మాట్లాడతలేరు? బెబ్బెబ్బే అంటారేంటి? చెప్పండి గట్టిగా. దేవుడు ఏం చేశాడు? ఆయన్ని దేవుడే తన నోరుగా మార్చుకొని వాడుకున్నాడు. కొన్నిసార్లు మన వీక్నెసెస్ వల్ల మీరు దేవుని శక్తిని తక్కువ అంచనా వేయకండి. దేవుడు వాళ్ళనే కరెక్ట్గా వాడుకుంటాడు. ఇంకో విషయం చెప్పనంట అండి, యెహోదు పుట్టింది ఏ వంశంలో తెలుసా? ఏ గోత్రంలో అంటే బెన్యామీను గోత్రంలో పుట్టాడు. చెప్పండి. అసలు బెన్యామీన్ అంటే అర్థం ఏంటి తెలుసా? ద సన్ ఆఫ్ రైట్ హ్యాండ్ అంటే కుడి చేతి పుత్రుడు అని అర్థం. బెన్యామీను, బెంజమిన్ అంటే అర్థము కుడి చేతి పుత్రుడు. కొన్నిసార్లు మనము మంచి తెలివైన వారికే పుట్టుంటాం. మన తల్లిదండ్రులు, మన ఇంటివారు, మన రక్త సంబంధులు మహా తెలివిగలవారు, స్కిల్ఫుల్గా ఉన్నవారు, ఎంతో పొటెన్షియల్ కలిగిన వారు, ఎంతో ఇంటెలెక్చువల్గా ఉండొచ్చు. కానీ వారి గర్భమున పుట్టిన మనకు ఆ తెలివితేటలు రాకపోయి ఉండొచ్చు. వాళ్ళ కడుపున మనం పుట్టినప్పుడు వాళ్ళకు ఆ తెలివితేటలు మనకు రాకపోయి ఉండొచ్చు. వాళ్ళలాగా మనం యాక్టివ్గా, వాళ్ళలాగా మనం తెలివిగా, వాళ్ళలాగా మనం అన్నిట్లో మాట్లాడగలిగిన వారిగా, అంత పొటెన్షియల్గా మనం ఉండలేకపోవచ్చు. యెహోదు కూడా బెన్యామీను గోత్రంలోనే పుట్టాడు. బెన్యామీన్ అంటేనే రైట్ హ్యాండ్కి గుర్తు కదా. కానీ దీనికి ఆపోజిట్గా పుట్టాడు. నేను అంటున్నాను, నీ స్థితి ఏదైనా దాన్ని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆ స్థితిలోనే నిన్ను వాడుకుంటాడు. చేతులెత్తి చెప్పండి, నేనున్న స్థితిలోనే నన్ను అంగీకరించిన దేవా నీకు స్తోత్రం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మన బలహీనతలు లేక మనకున్నటువంటి డిజబిలిటీస్, మనకున్న వైకల్యాలు ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, అవి దేవుడికి అప్పచెప్పండి.
దేవా ఇవి నీకు అడ్డుగావు, అది యెహోదు స్టోరీ ద్వారా మాకు తెలియజేశావు. అవి నీకు అడ్డే కాదు, కాబట్టి మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నాం. మీరు మమ్మల్ని అంగీకరించి మమ్మల్ని మీరు వాడుకోండి, మమ్మల్ని మీరు వాడుకోండి. చెప్పండి, ఏం చేయండి? చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా ఏం చేయాలి? మనకున్నటువంటి ఆ వీక్నెస్ని ఎవరికి అప్పచెప్పాలి? అడ్డం అనుకొనవద్దు, దాన్నే దేవుడికి అప్పచెప్పాలి. దాన్నే దేవుడు పవర్ఫుల్గా మార్చి వాడుకోగలిగిన వాడు. హల్లెలూయా. దాన్నే పవర్ఫుల్గా మార్చగలిగిన వాడు దేవుడే. దాన్నే శక్తివంతంగా మార్చి వాడుకోగలిగిన వాడు. కొన్నిసార్లు అందరితో పోల్చుకున్నాం, వీఆర్ బ్యాక్వర్డ్గా, వెనక ఉంటాం, అన్నిట్లో వెనకబడి ఉండొచ్చు, కానీ దేవునికి అప్పచెప్పుకోండి. అయితే విషయం ఏంటంటే, బైబిల్లో గిద్యోను ఉన్నాడు, 40 సంవత్సరాలు అనే దేశాన్ని నెమ్మది కలిగించాడు. దెబోరా ఆ కాలంలో దేశం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. సంసోను కాలంలో 20 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. కొందరు నాయకత్వంలో 23 సంవత్సరాలు, కొందరు నాయకత్వంలో 22 సంవత్సరాలు, కొందరు నాయకత్వంలో 7 ఏళ్ళు, కొందరు నాయకులు 8 ఏళ్లే ఉంది, కొందరు ఒక ఆయనకు 15 ఏళ్లే ఉంది. కానీ ఈ ఎడమ చేతి వాటం కలిగినటువంటి ఈ యొక్క యెహోదు నాయకత్వంలో ఈయన ఒక్కడు మాత్రమే 80 సంవత్సరాల దేశానికి నెమ్మది కలగజేశాడు. ఆ మాట చదివినప్పుడు నా మనసు ఎంత ఆనందంతో ఉప్పొంగిపోయిందంటే, సంసోన్ 20 సంవత్సరాలే, గిద్యోన్ 20 సంవత్సరాలే, మిగతా వాళ్ళు 40 సంవత్సరాలే. కానీ ఒక్క ఈ ఎడమ చేతోడని పక్కన పడేశారు చూడండి, అతన్నే దేవుడు తలకు మూలరాయిగా మార్చాడు. అందరూ ఉన్న కాలంలో కంటే కూడా ఒక యెహోదు కాలంలో 80 సంవత్సరాల దేశం నెమ్మదిగా ఉంది. ఎవడు గుర్తుపెట్టుకోలేదో వాడినే దేవుడు పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు నీ రిక్వెస్ట్ను ఒకడు అంగీకరించేవాడు లేకపోవచ్చు, నీ విష్ని ఒకడు ఒప్పుకునేవాడు లేకపోవచ్చు, నీ ఆలోచనను ఒకడు నచ్చేవాడే ఉండొచ్చు. ఈరోజు నీ పని కానీ, నీ మాట కానీ, నీ వంట కానీ, నీ ప్రవర్తన కానీ, నీ ప్రయత్నాన్ని ఒకడు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ రేపొద్దున దేవుడు నిన్ను తీసుకొని ముందు నిలబెడితే రేపు నువ్వే వాళ్ళకు దిక్కుగా మారుతావు. నీ నాయకత్వంలోనే 80 సంవత్సరాలు వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. హల్లెలూయా. దిస్ ఈజ్ మై గాడ్, దిస్ ఈజ్ అవర్ గాడ్. ఇదే మన దేవుడు. ఇలా చేయగలిగిన వాడే దేవుడు. చెప్పండి, ఇలా చేయగలిగడం ఎవరికి సాధ్యము? చెప్పండి, ఎవరికి సాధ్యము? ఇలా చేయుట ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యము? ఎవరికి అప్పగించుకుందాం? ఆయన నీ చేతిని బలపరిస్తే. అమ్మోనీయులు వాళ్ళ చేతి కింద ఎన్ని సంవత్సరాలండి? అనపబడ్డారు. ఈరోజు నువ్వు అనపబడడం కాదు, నీ చేతి క్రింద అనపబడబాలి. నువ్వు ఉంటే అనపబడాలి, నీ ప్రార్థన అనపాలి, నీ విశ్వాసం వారిని అణిచేవారిగా ఉంచాలి శత్రువుని. ఈ కార్యం మీ జీవితంలో దేవుడు చేయనుగాక. అందరూ లేచి నిలబడదాం. ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. మా బలహీనతలు ఏవైతే అనుకున్నామో, మా ఆలోచనలను ఏవైతే అనుకున్నామో, మా ఉద్దేశాలు ఏవని మేము అనుకున్నామో, వాటన్నిటినీ ప్రభువా ఇప్పుడే నీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాం. 2 చేతులు పైకెత్తి ప్రభువా, సమూయేలు ఉంటే అలా ఫిలిష్తీయులు అనపబడ్డారు. ఇశ్రాయేలీయుల ఎదుట మిద్యానీయులు అనపబడ్డారు. ప్రభువా, యెహోదు చేతి లేచినందుకు ఇశ్రాయేలీయుల చేతి క్రింద ప్రభువా అమ్మోనీయులు 80 సంవత్సరాలు అనపబడ్డారు. దేశము నెమ్మదిగా ఉంది. శీఘ్రముగా సాతానుని, సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా సాతానుని మీ పాదముల క్రింద, కాళ్ళ క్రింద చితగద్రొక్కించును. కాబట్టి ప్రభువా, మా జీవితము దీవెనగా ఉంటుందని నువ్వు చెప్పావు. నీతో గడిపితే, నీ సంఘముగా ఉంటే, మా బలహీనతలు నీకు అప్పగించుకుంటే, మా వీక్నెసెస్ మీకు అప్పగించుకుంటే, మా ఆలోచనలు మీకు అప్పగించుకుంటే, మేము ఇవి లేవు అవి లేవని బాధపడుతూ కూర్చోవడం కన్నా మాకున్నదేదో నీకు అప్పగించుకుంటే, మాకున్నదేదో నీ చేతికి అప్పగిస్తే, మా దగ్గర ఉన్నదేదో దాన్ని నీకు అప్పగిస్తే కనుక నీవే దాన్ని దీవెనగా మార్చు దేవుడవు నాయన. హల్లెలూయా. నీకు అప్పగించుకుంటున్నాము నాయన. మమ్మల్ని క్షమించు ప్రభువా. కొన్నిసార్లు బాధపడ్డామేమో,
మాట్లాడడం రాదని, చెప్పడం రాదని, అవకాశం లేదని, నా మాట వినేవారు లేరు, నేను చెప్తే నమ్మేవారు లేరు, నేను అడిగితే కనీసం దాన్ని అంగీకరించేవారు లేరు, నేను ఎంతైనా వెనకబడిపోయిన వాడిని, నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరు, సొసైటీలో కానీ, కుటుంబంలో కానీ, సంఘములో కానీ, దేశంలో కానీ వెనకబడ్డారని అనుకుంటూ ఉండగా, తండ్రి ఈరోజు నువ్వు మాట్లాడిన మాటకై స్తోత్రము నాయన. యెహోవాని నేను వాడుకోగలిగితే మమ్మల్ని వాడుకోగలిగిన దేవుడవే. దేవా, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. నా బలహీనతలు నీకు అప్పగిస్తూ ఉన్నాను. ఏది బలహీనత అనుకుంటున్నానో దాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను. ఒకవేళ పాపమైతే తీసిపడేయండి నాయన, లోపమైతే తీసిపడేయండి నాయన. ఒకవేళ శారీరకమైన వీక్నెస్లే ఉంటే ప్రభా వాటిని మీకు అప్పగిస్తూ ఉన్నాం. మా భౌతికమైన డిసబిలిటీసే ఉంటే వారు మీకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు ఈరోజు ప్రభా వాటిని మీరు వాడుకోండి, మమ్మల్ని వాడుకోండి, మమ్మల్ని వాడుకోండి, మమ్మల్ని వాడుకోండి. మా ఎదుట శత్రువు అణపబడునుగాక, సమస్యలు అణపబడునుగాక, లోకం అణపబడినట్లుగా ఏవైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, ఏ వ్యాధులు, బాధలు, రోగాలు అణిచివేస్తున్నాయో అవే ఈరోజు యేసు నామములో అణపబడునుగాక. అలాగున మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. నీ కృపను దయచేయమని యేసయ్య శక్తిగల నామములో వేడుకుంటున్నాం తండ్రి. గట్టిగా దేవునికి స్తోత్రం.